అసెంబ్లీ తొలి రోజు సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. తొలి రోజు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సంతాప తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలిసినా కేసీఆర్ హాజరు కాలేదు. కానీ పార్టీ ఎల్పీ భేటీలో మాత్రం కేసీఆర్ పాల్గొన్నారు. రేపటి నుంచైనా విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో రారో అన్న చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాలతో మొదటి సెషన్ కు కేసీఆర్ హాజరు కాలేదు. రైట్, మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, అసెంబ్లీకి మొదటి రోజు కేసీఆర్ హాజరు కాలేదు. అసలు ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా? బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాప సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. కానీ ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన ఎల్పీ సమావేశానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన పార్టీ వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. కానీ మొదటి అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సమావేశానికి ఆయన అనారోగ్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని పార్టీ నేతలు చెప్పారు. ఆయన మొదటి సమావేశాన్ని డుమ్మా కొట్టారు. ఇక ఈసారి ఫుల్ బడ్జెట్ సమావేశానికి ఆయన హాజరవుతారని అందరూ భావించారు. కానీ ఈరోజు మొదటి రోజు సమావేశం ప్రారంభమైంది, సమావేశం ముగిసింది. సంతాప సమావేశం కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ సమావేశానికి ఈరోజు దూరంగా ఉన్నారు. ఇక మరో 8 రోజుల పాటు జరిగే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రాని మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది. పార్టీ నేతలైతే బడ్జెట్ ప్రసంగం రోజు కేసీఆర్ సభకు హాజరవుతారని చెబుతున్నా పార్టీ నేతలకైతే కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాకపోవచ్చని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉండి అంతకు ముందు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కీలక సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండేవారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముఖ్యమంత్రిగా సభకు సమాధానము రిప్లై ఇచ్చేటప్పుడు మాత్రమే సభకు వచ్చేది. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండో అసెంబ్లీ సెషన్ నడుస్తుంది. మొదటి అసెంబ్లీ సెషన్కి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారు పార్టీ చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నారు. పార్టీలో అనేక సమస్యలు వస్తున్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉంటూ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నప్పుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయనతో భేటీ అయిన మరుసటి రోజు మరో రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ అనేక సమస్యల్లో ఉంది. ప్రస్తుతానికి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నేతలు ఎవరు పార్టీతో ఉంటారో ఉండరో అనే ఒక అనుమానం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈరోజు బడ్జెట్ సమావేశానికి మొదటి రోజు డుమ్మా కొట్టాడు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే నందిత సంతాప సమావేశంలో కూడా ఆయన హాజరు కాకుండా దూరంగా ఉన్నారు. కానీ ఇదే రోజు పార్టీకి సంబంధించిన ఎల్పీ సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తే మాత్రం కేసీఆర్ ఆ సభకు హాజరయ్యారు, ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ సెషన్లో ఎలాంటి అంశాన్ని ప్రస్తావించాలి, ఏ అంశం మీద కాంగ్రెస్ పార్టీని నిలదీయాల అంశంపై కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తుంది. కానీ ఆయన నేరుగా సభకు వచ్చి సభలో ఆయన మాట్లాడి ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై ఒత్తిడి తీయగలిగితే ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం పోరాటం చేస్తుందన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశాన్ని కూడా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలనే ఒక ధోరణి ఇంకా ఆయనలో ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే ఈసారి బడ్జెట్ సెషన్స్ కూడా ఆయన దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం రోజు సభకు వస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నా మరికొంతమంది అయితే ఆయన సభకు హాజరవుతారా లేదని మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అంతా